ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి సేవ అనే వటవృక్షము ఈ విషయం గురించి విందాము. ఓం శాంతి. ఒక ఇంట్లో చాలా పెద్ద సంగీత వాయిద్యం అలాగే పడి ఉంటుంది. అది ఇంట్లో చాలా ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చింతాగ్రస్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈ వాయిద్యంతో ఏం చేయాలి? ఈ వాయిద్యాన్ని వాయించటం ఎవరికీ రాదు. పైగా ఇల్లు చిన్నది. ఈ వాయిద్యం ఈ చిన్న ఇంట్లో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించింది. తీసేద్దాము అనుకుంటే ఇది చాలా పాతది, వారి వంశం నుంచి వారి తరతరాలుగా వస్తున్నటువంటి వాయిద్యం అది. ఆఖరికి ఈ వాయిద్యాన్ని ఇంట్లో నుండి బయటపెట్టాలి అనుకుంటారు. ఇక ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా గట్టిగా పట్టుకుని ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఇంటి బయట పెడతారు. ఇంటికొచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఆ వాయిద్యం ఏ స్థానంలో అయితే ఉందో ఇప్పుడు అది ఖాళీగా ఉండడం చూసి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్లేస్ వచ్చింది, ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. ఇలా అందరూ తమ తమ పనుల్లో మునిగిపోతారు. ఇంతలో బయటనుంచి చాలా సుందరమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఒకరు చాలా సుందరంగా పాడుతూ ఉన్నారు, మరియు చాలా చక్కటి వాయిద్యాన్ని కూడా వాయిస్తూ ఉన్నారు. ఎవరింత అందంగా పాడుతున్నారా అని గబగబా బయటికెళ్ళి చూస్తే ఒక అడుక్కునేవాడు పాడుతున్నాడు. అది కూడా ఏదైతే వీరు బయట పెట్టినటువంటి సంగీత వాయిద్యం ఉందో దాన్ని వాయిస్తూ చాలా చక్కగా పాడుతున్నాడు. నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నవారందరూ వచ్చి చేరుకుంటారు. ఎంతటి మధురమైన సంగీతం ఆ వాయిద్యం నుంచి వస్తుంది! ఇప్పటిదాకా ఇటువంటి మ్యూజిక్ని ఎప్పుడూ విని ఉండలేదు. పైగా పాడుతున్నటువంటి ఆ అడుక్కునేవాడు చాలా లయబద్ధంగా పాడుతూ ఉన్నారు. అది విన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంతలో ఆ ఇంటివారు బయటికి వచ్చి, ఇది మాది, మేమే ఇక్కడ పెట్టాము, ఈ వాయిద్యం మాది, మాకిచ్చేయండి అంటూ గొడవ చేస్తుంటారు. ఆ అడుక్కునేవాడు, మీదే అయ్యుండొచ్చు, కానీ ఇది నేను మోగించాను, ఇది వాయించటం నాకు మాత్రమే వచ్చు, కాబట్టి ఇది నాది. ఎందుకంటే వాయిద్యాన్ని ఎవరు వాయిస్తే అది వారిదే అవుతుంది. ఇది విన్నటువంటి ఆ ఇంట్లో వాళ్లందరూ కాదు కాదు, ఇది మాది, మాకిచ్చేయండి అంటూ గొడవ చేస్తూ ఉంటారు. ఇది విన్నటువంటి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ ఆడుకునేవాడితోటే అంగీకరిస్తారు. ఈ ఆడుకునేవాడు చాలా చక్కగా వాయించాడు కాబట్టి ఈ వాయిద్యం వీరిదే అవుతుంది అంటూ న్యాయం చేస్తారు. ఇక అందరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక సూఫీ కథ. ఈ సూఫీ కథను వినిపిస్తున్నటువంటి సూఫీ మహాత్మా ఒకరేమంటారంటే, ఎవరైతే వాయిద్యాన్ని మోగించగలరో వాయిద్యం వారిదే అవుతుంది. అదేవిధంగా ఎవరైతే జీవితాన్ని బాగా జీవించగలరో వారిదే అసలైన జీవితమవుతుంది. ఇది జీవితం యొక్క వీణ, జీవితం యొక్క సంగీతాన్ని ఎవరైతే మోగించగలరో వారిదే జీవితం. అదేవిధంగా ఈ బ్రాహ్మణ జీవితంలో ఒక విషయాన్ని బాబా మనందరికీ ఇచ్చినటువంటిది అదే సేవ. సేవ కూడా ఒక వాయిద్యమే. అందరికీ ఇచ్చారు బాబా. కానీ అందులో ఎంత రచనాత్మకతను, క్రియేటివిటీని తీసుకొచ్చి వాయించగలరు అనేది ప్రతి ఒక్కరిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎంతైతే సేవలో క్రియేటివిటీని ఉపయోగిస్తూ ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోగలరో చేసుకోవచ్చు. ఎలాగైతే వీణను మోగించినటువంటి వారిదే వీణ అవుతుంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా సేవ ఎవరైతే చాలా క్రియేటివిటీతోటి చేస్తూ ఉంటారో వారిదే సేవ అవుతుంది. మరొకటి ఎంతెంతైతే ఆ విధంగా సేవ చేస్తూ ఉంటారో అంత ఆనందం కూడా లభిస్తుంది. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, మీరు గాడ్లీ సర్వీస్లో ఉన్నారు, మీరు విశ్వానికి సేవకులున్నారు. ఏ విధంగా సమాజ సేవకులు సమాజం యొక్క సేవ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మీరు కూడా ఈ విశ్వానికి సుఖశాంతులను ప్రసాదిస్తున్నారు. అంటే మీరు సోషల్ వర్కర్స్ ఉన్నారు, మీరు గాడ్లీ సర్వెంట్స్ ఉన్నారు, మీరు గాడ్లీ సర్వీస్లో ఉన్నారు. కావున ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఒక వృక్షం వంటిది. ఏ సేవ అయితే మనకి లభించిందో ఇది ఒక వృక్షం వంటిది. అది కూడా ఎలాంటి వృక్షము అంటే వటవృక్షము. అంటే చాలా విస్తృతంలో వ్యాపించి ఉన్నటువంటి వృక్షం. కొమ్మలు, రెమ్మలు, ఊడలు, ఫలాలు, పుష్పాలు
ఇవన్నీ ఉన్నటువంటి వటవృక్షం ఇది. దీనినే లీఫీ ట్రీ, డెన్స్ థిక్ ట్రీ అని అంటారు. ఈ సేవకు కూడా చాలా కొమ్మలు రెమ్మలు ఉన్నాయి. సేవ అయితే మనందరికీ లభించింది. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, లేదా దీనికున్నటువంటి కొమ్మలు రెమ్మలు ఏంటి? ఈ సేవ ఏదైతే ఉందో ఇది మన జీవితంలో ఏం చేస్తుంది, దీనివలన కలిగేటువంటి లాభాలేంటి ఈరోజు అలాంటి ఈ సేవ అనే వటవృక్షం యొక్క 21 కొమ్మలు రెమ్మల గురించి తెలుసుకుందాము. మనం ఇన్నాళ్ళు జ్ఞానయోగాల గురించి ఎక్కువ చర్చించుకుంటూ వచ్చాం. కాని ఈరోజు సేవ గురించి చర్చించుకుందాము. అన్నింటికన్నా మొదటిది లాటరీ ఉంది. ఇది భాగ్యాన్ని తయారు చేసేటువంటి లాటరీ. అది కూడా సంగమయుగంలో లభించింది. కొంతమందికి జ్ఞానం ఉండొచ్చు, కొంతమందికి జ్ఞానయోగాలు లేకపోవచ్చు, కాని సేవ బాగా చేస్తారు. అటువంటి వారు కూడా ఈశ్వర్య ప్రయాణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే సేవా ద్వారా వారికి చాలా విషయాలు లభిస్తాయి. సేవ లభించటము అంటేనే భాగ్యం తయారు చేసుకునే లాటరీ లభించినట్టు. ఈ సంగమయుగంలో ఎంత భాగ్యం తయారు చేసుకోవాలి అనుకుంటే అంత చేసుకోవచ్చు. నాకు డ్యూటీ లభించింది అనుకోకండి, నాకు సేవ లభించింది అనుకోవాలి. డ్యూటీ అనుకున్నట్లయితే టైం మధ్యలో వస్తుంది. అంటే నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అని అంటారు. డ్యూటీకి టైంతో సంబంధం ఉంటుంది, సేవకు సమయంతో సంబంధం లేదు. సేవ సనాతనమైనది, నిరంతరం అవినాశి చేసేటువంటిది. అదే డ్యూటీ అంటే టైం బౌండ్కి చెందినటువంటిది, సమయం యొక్క పరిధిలో బంధింపబడినటువంటిది డ్యూటీ. కావున మొట్టమొదట దీన్ని లాటరీగా భావించాలి. రెండవది, సేవ అనేటువంటి ఆటబొమ్మను బాబా మన చేతిలో ఉంచారు. ఆడుకోవటం కోసం ఇచ్చినటువంటిది. బాబా అంటున్నారు, బ్రాహ్మణులుగా ఏం చేస్తారు? సేవ అనే ఆటబొమ్మను తీసుకుని ఆడుకుంటూ ఉండండి. పైకి తిప్పండి, కిందకి తిప్పండి, ఆటే కదా ఆడాల్సింది. ఆట అనేది మనోరంజనం కోసమే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటుంది. అందుకనే ఈ సేవ ఏంటి అంటే మనల్ని మనోరంజకంగా చేసేటువంటి ఒక ఆట వస్తువు. పరచింతన పరదర్శనం చేసే బదులుగా ఈ ఆట వస్తువుతో ఆడుకుంటూ ఉండాలి. ఈ ఆటలో గనక మీరు బిజీగా ఉన్నట్లయితే మనసు బుద్ధి ఎంగేజ్ అయి ఉంటుంది, వ్యర్థం వైపుకు వెళ్ళదు. ఒకసారి అవ్యక్త మురళిలో బాబా చెప్పినటువంటి మహావాక్యం, పిల్లలైన మీ చేతిలో సేవ అనే ఆటబొమ్మను పెట్టటం జరిగింది అని అన్నారు. మూడవది, సేవ అంటే ఈ సంగమయుగంలో ప్రవహిస్తున్నటువంటి గంగ వంటిది. ఈ ప్రవాహంలో మనం చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మనమే బాగా పాపాలు చేసినటువంటి పాపీలమున్నాం. ఈ కర్మేంద్రియాలతోటి ఇన్నాళ్ళు పాపమే చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వికర్మలను వినాశనం చేసుకునే సమయం వచ్చింది. అనేక రకాల సేవలు అనే గంగ ప్రవహిస్తూ ఉంది. అందులో అన్నింటినీ తుడిచేయండి. ఈ నీరు మురికిగా అయ్యేటువంటివి కావు, ఎందుకంటే ఇది ప్రవహిస్తున్నటువంటి నది. కావున సేవను మనం ఏ ఏ ప్రాంతాలకెళ్ళైతే చేయొచ్చో అంత చేయండి. వేరే వారి ఏరియాలో ప్రవేశించేటప్పుడు వారి అనుమతిని తీసుకొని అప్పుడు మనం సేవ చేయాలి. ఇలా ఈ 3 కొమ్మలున్నాయి. నాలుగవది, సేవ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బాబా చాలాసార్లు సాకార మురళిలో కూడా జ్ఞానాన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటూ ఉంటారు. అంటే సంపాదనకు ఆధారమే జ్ఞానం. కానీ సేవ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమే. ఎవరు ఎంత సేవ చేస్తూ ఉంటారో వారి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఒకసారి అవ్యక్త మురళిలో కూడా బాబా చెప్పారు కదా, మీరు పేరు ప్రసిద్ధిగాంచినటువంటి వారిగా కావాలి. నిమిత్తము మరియు నిర్మాణము అనే సర్టిఫికెట్తో పాటు అవ్వాలి. ఒకవేళ మన పేరు ప్రఖ్యాతిగాంచాలి అంటే నిమిత్తము మరియు నమ్రత అనేటువంటి సర్టిఫికెట్ తోడుతోడుగా ఉండాలి. లేనట్లయితే ప్రఖ్యాతికి బదులుగా విఖ్యాతి చెందుతారు. ఈ సంగమయుగంలో మనం ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవాలి అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఎంత సంపాదించుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. తక్కువ సంపాదించుకోవాలా, ఎక్కువ సంపాదించుకోవాలా, ఏం చేయాలి? ఐదవది, సేవ అంటే మేవా, అంటే నట్స్తో సమానం.
ఎంత తింటే అంత శక్తి లభిస్తుంది. ఈరోజు మురళిలో కూడా ఉంది కదా, ఎవరైతే హాస్పిటల్స్ని తయారు చేస్తారో వారు మరో జన్మలో కూడా నిరోగిగా కాగలుగుతారు. నిన్న నాకు ఒక పెద్దక్కయ్య నుంచి ఒక పేషెంట్ విషయం గురించి ఫోనొచ్చింది. అంతా మాట్లాడిన తర్వాత అక్కయ్యతోటి ఒకరోజు మా హాస్పిటల్కి రండి అని అడిగాను. ఆ అక్కయ్య అన్నారు, నేను హాస్పిటల్ తోటి చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే జానకి దాది ఒకసారి చెప్పారు, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి అంటే హాస్పిటల్ సేవ ఎక్కువ చేయమని. ఎంత హాస్పిటల్ సేవ చేస్తే అంత హాస్పిటల్కి వెళ్లకుండా ఉండొచ్చు. ఎందుకంటే బాబా కూడా చెప్పారు కదా, ఒక జన్మలో మీరు హాస్పిటల్ తయారు చేస్తే మరో జన్మలో మీరు నిరోగిగా అవుతారు అని. అందుకనే నేను హాస్పిటల్ సేవను ఎక్కువ చేస్తూ ఉంటాను అని అన్నారు. అంటే చూడండి, ఇది కూడా ఒక రకమైన శక్తినిచ్చే ఫలం వంటిది. 6వది, సేవ అనగా ఒక ఔషధం వంటిది. ఈ ఔషధంలో చాలా ఉంటాయి. ఎంత సేవ చేస్తారో అంత ఎక్కువ ఔషధం లభిస్తుంది. ఎంత ఔషధం తీసుకుంటారో వ్యక్తి అంత శక్తివంతంగా ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నా సేవ తరగనటువంటిది, చాలా సమయం వరకు నేను సేవ చేయవలసి ఉంటుంది, ఇంత సేవ నేను ఒక్కడే చెయ్యాలా? కానీ మీరు ఎంత సేవ చేస్తారో అంత మీలో ఈ సేవ ద్వారా శక్తి లభిస్తూ ఉంటుంది. అంత ఎక్కువ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు రాత్రిపూట మీ అకౌంట్ని చెక్ చేసుకుని చూడొచ్చు. 7వది, సేవ అనేది ఆశీర్వాదాల బ్యాంక్ వంటిది. ఈ సంగమయుగంలోనే ఈ బ్యాంక్ ఓపెన్ చేసుంటుంది. ఆత్మల ఆశీర్వాదాలను జమ చేసుకునేటువంటి బ్యాంక్ ఇది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఎన్నో జన్మలు మనం చేసినటువంటి పనులెలా ఉన్నాయంటే, అనేక మంది శాపాలు మనతో పాటే తిరుగుతూ ఉన్నాయి. అందుకని మనం సరైన పురుషార్థం చేయలేకపోతున్నాం. అదే మనం అనేకుల నుండి ఆశీర్వాదాలను పొందినట్లయితే, అది బ్రాహ్మణ ఆత్మలదైనా కావచ్చు, విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలదైనా కావచ్చు, ఈ ఆశీర్వాదాలే వరదానంలాగా పనిచేస్తాయి. పురుషార్థం కూడా సహజంగా అవుతుంది. అమృతవేళ లెగవడం, మురళీ చింతన చేయటం, మిగతా ధారణలన్నీ, ఉదాహరణకి పవిత్రత యొక్క ధారణ, ఇవన్నీ కూడా సహజంగా అవుతాయి. ఎందుకంటే శ్రేష్ఠ పురుషార్థం కోసం అనేకుల యొక్క ఆశీర్వాదం ఎంతో అవసరం. ఆశీర్వాదం లేకుండా ఎవరూ ముందుకు వెళ్ళలేరు. లేనట్లయితే ఎవరో ఒకరి ద్వారా మనకి సేవలలో అనేక రకాల విఘ్నాలు, ఆటంకాలు, అవరోధాలు వస్తూనే ఉంటాయి. కావున ఈ సంగమయుగంలో సేవలనేవి ఒక బ్యాంకు వంటివి. అనేకుల యొక్క ఆశీర్వాదాలను ఇందులో జమ చేసుకోవాలి. ఈ సేవ అనే వటవృక్షంలో 7వది బ్యాంక్. 8వది, ఇది విశ్వ సేవ చేసేందుకు ఒక మంత్రం వంటిది. బాబా అంటుంటారు కదా, మంత్రతంత్రాలతోటి ఏమీ పని జరగదు. అందుకనే బాబా స్వయంగా ఒక మంత్రాన్నిస్తున్నారు. ఆత్మ అనుకుని పరమాత్మని జ్ఞాపకం చెయ్యండి. దీంతోనే మీరు విజయీగా కాగలుగుతారు. ఇదే మహామంత్రము, శివమంత్రముంది. కావున సేవ అనేది విశ్వ కళ్యాణం యొక్క మంత్రముంది. 9వది, సేవ అనేది 3 రకాల సర్టిఫికెట్స్ని తీసుకునేటువంటి ఒక పరీక్షా పేపర్. ఆ 3 సర్టిఫికెట్స్ ఏంటి? స్వయంతో సంతుష్టంగా ఉండటం, ఇతరులతో సంతుష్టంగా ఉండటం, బాబాతో సంతుష్టంగా ఉండటం. సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే మొదట ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కదా. ఈ సేవా క్షేత్రం అనేది ఒక ఎగ్జామ్. ఇందులో మీకు సర్టిఫికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది ఆత్మలుంటారు, మనం ఎంత చేసినా కానీ వారు సంతుష్టత యొక్క సర్టిఫికెట్ని మనకివ్వకూడదు అని భీష్మించి కూర్చుంటారు. అస్సలు మనం చేసే పనితో సంతుష్టపడరు. ఒకసారి దాదీతో బాబా అన్నారు, 95% మందిని మీరు సంతుష్టంగా చేయగలిగారు. మిగతా 5% వారు స్వయంలోనే సంస్కారాల అనుసారంగా అసంతుష్టంగా ఉన్నారు. అందుకనే మీరు 5% వారి గురించి ఎక్కువగా చింతించకండి. ఎందుకంటే 5% వారు ఎవరైతే అసంతుష్టంగా ఉన్నారో వారి సంస్కారమే అసంతుష్టంగా ఉండటం. అలాంటి వారిని మనమేం చేయగలుగుతాం? మనం ఎంతిచ్చినా గాని వారు దుఃఖితులుగానే ఉంటారు. 10వది, ఈ విశ్వవిద్యాలయం యొక్క 4వ సబ్జెక్టే సేవ. అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో కూడా లాస్ట్ సబ్జెక్ట్ సేవ. కొందరు బాగా జ్ఞాని ఉంటారు, మంచి యోగం చేస్తారు, చాలా మంచి ధారణలు కూడా చేస్తూ ఉంటారు.
కాని సేవ మాత్రం చెప్పకండి. ఖాళీగా కూర్చున్నటువంటి వారి కోసం ఈ సేవ ఉంది. వారికి చెప్పండి, మేమైతే మంచి తపస్వీలమున్నాం, మేము తపస్సు చేస్తాం, మీ మంచి యోగ సాధన చేసి మా నుండి వెలువడుతున్న కిరణాలతోటి విశ్వాన్ని పావనంగా చేస్తాము, అంతేగాని సేవ మాత్రం మాకు చెప్పకండి అని అంటారు. మరికొందరు ఎలా ఉంటారంటే, ఏంటి ఇంత చిన్న సేవ ఇస్తున్నారు, మేము చాలా హై లెవెల్ సేవ చేసేటువంటి వారమున్నాం, మా లెవెల్ సేవ, మా టైపు సేవ మాకివ్వండి, అప్పుడు చేస్తాము అని అంటారు. మహానాత్మలు కాబట్టి మహాన్ సేవ చెయ్యాలి అనుకుంటారు. చిన్న ఆత్మలకి చిన్న సేవనివ్వండి, మేము పెద్దవారిమే, మాకు పెద్ద సేవలు కావాలి. చూడండి, సేవ అనేది చిన్నది పెద్దది అంటూ ఏమీ ఉండదు. బాబా ఒకసారి అన్నారు కదా, లక్షల మంది ముందు మీరు భాషణనివ్వండి, లేక బాత్రూం క్లీన్ చెయ్యండి, బాత్రూం శుభ్రం చెయ్యండి, ఏమీ తేడా ఉండదు. బాబా కేవలం మీ భావాన్ని చూస్తారు. ఒకవేళ మనం చేసేటువంటి సేవలో అహంకారం ఉత్పన్నమవుతుంది అంటే మార్క్స్ కట్ అవుతాయి. నేను చేశాను అనేటువంటి భావం వస్తుంది అంటే మార్క్స్ కట్ అవుతాయి. అందుకనే బాబా అన్నారు, మీరు ప్రసిద్ధంగా కండి, కాని నిమిత్తంగా మరియు నిర్మాణం యొక్క సర్టిఫికెట్ సహితంగా కావాలి అని. 11వది, సేవ అనేది ఒక కోట వంటిది. ఒకవేళ మనం సేవలో బిజీగా ఉన్నట్లయితే ఇక మనం వ్యర్థం చెయ్యం, వికర్మలు చెయ్యం. ఎవరైతే ఖాళీగా కూర్చుంటారో, ఎవరైతే మేము కేవలం యోగ తపస్సు చేస్తూ ఉంటాము, మాకు సేవలప్పచెప్పకండి అని అంటారు, వారు కొంత సమయమైతే చేస్తారు, కాని తర్వాత వ్యర్థం యొక్క ఆక్రమణ జరుగుతుంది. వ్యర్థం తర్వాత వికారాల యొక్క ఆక్రమణ జరుగుతుంది, నెగిటివిటీ యొక్క ఆక్రమణ జరుగుతుంది. అందుకనే సేవ అనేది ఒక గట్టి కోట వంటిది. ఇందులో ఉన్నట్లయితే మనతో పాపాలు జరగవు. ఈ కోటలో నిరంతరం ఉండాలి, అప్పుడే మనం సురక్షితంగా ఉండగలుగుతాం. కోటలో ఉంటే మీరు రక్షింపబడతారు. అదే ఈ కోట నుండి కాలైనా బయటపెట్టండి, మాయ మీ పైన దాడి చేయగలదు, బాణం వేసేయగలదు, ఇక మీరు గాయపడిపోతారు. అందుకనే ఎవరూ కూడా నేను జ్ఞానయోగాలలోనే ఉంటాను, సేవ చెప్పకండి అనటానికి వీల్లేదు. సేవ అనేది ఒక గట్టి గోడ వంటిది, ఎంత బిజీగా ఉంటే అంత మంచిది. కేవలం జ్ఞానయోగాలతోటే ఉంటాము అన్నటువంటి వారు కొన్ని రోజుల తర్వాత మూర్ఛితులైపోయారు. మనస్సుకి ఏదో ఒక పని కావాలి. జ్ఞాపకం కూడా ఎంతసేపు చేయగలుగుతారు చెప్పండి. మరొక ముఖ్యమైనటువంటి విషయమేంటంటే, కర్మాతీతుగా కావటము అంటే కర్మయోగిగా కాకుండా కర్మాతీతులుగా కాలేరు. కర్మాతీతుగా కావాలి అంటే దానికన్నా ముందు స్టెప్ ఏంటి, కర్మయోగిగా కావాలి. కర్మయోగి అనగా రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉండేటువంటి వారు. అటువంటి వారే కర్మాతీతుగా కాగలుగుతారు. కర్మయోగిని బైపాస్ చేయకుండా కర్మాతీతుగా కాలేరు. మధ్య స్టెప్పే కర్మయోగి. అందుకనే సేవ అంటే ఒక గట్టి కోట వంటిది. 12వది, సేవ అనేది ఎగిరే కళ యొక్క రెక్కలు వంటివి. వెంటనే ఎగరాలి అంటే అసంఖ్య ఆత్మల యొక్క ఆశీర్వాదాలను పొందండి. బహుజన హితాయ బహుజన సుఖాయ అనంటారు. అసంఖ్య ఆత్మల యొక్క హృదయం నుండి ఆశీర్వాదాలు వెలువడాలి. వీరు మాకు మంచి విషయం చెప్పారు, వీరు మాకు మంచి చేశారు అనేటువంటి విషయం రావాలి. అప్పుడు మనం తొందరగా ఎగరగలుగుతాము. 13వది, సేవ అనేది ల్యాబొరేటరీ. జ్ఞానము యోగము యొక్క ప్రయోగశాల ఇది. ఎంత జ్ఞానయోగాలని మనం ధారణ చేస్తున్నా కానీ సేవలోనే మనం దాన్ని ప్రయోగించగలుగుతాము. ఏ విధంగా అయితే ప్రయోగశాలలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారో, ఇక్కడ కూడా మీరు జ్ఞానం యొక్క ప్రయోగం చేయొచ్చు, యోగం యొక్క ప్రయోగం చేయొచ్చు. ఈ ప్రయోగాలు ఇంకెక్కడ చేస్తారు? సేవా క్షేత్రంలోనే ప్రయోగం చేయటం జరుగుతుంది. ఎంతసేపైతే మనం సేవ చేస్తూ ఉంటామో అంతసేపు మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి, రకరకాల యోగ ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఒకటి స్మృతిలో ఉంటూ సేవ చేయటం, రెండవది స్మృతి లేకుండా సేవ చేయటం. ఈ రెండింటికి తేడా చూడండి, మీకే తెలుస్తుంది. ఏ విధంగా ప్రయోగశాలలో సైంటిస్ట్ ఒక కెమికల్ని మరొక దానిలో వేస్తారు, మరొకదాన్ని మరొక దానిలో వేస్తారు, ఇలాగా ప్రయోగాలు చేస్తూ చూస్తూ ఉంటారు, వేటిని కలిపితే ఏం వస్తుంది అని. అదేవిధంగా మీరు కూడా ఒకసారి ఒక స్వమానం యొక్క అభ్యాసం చేయండి, మరొకసారి వేరొక స్వమానం యొక్క అభ్యాసం చేసి చూడండి. ఒకసారి అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, బాబా ద్వారా మీ అందరికీ మెడలైతే లభించింది, కాని మీరు ఆ మెడల్ని ధారణ చేయండి అని అన్నారు.
ఈ సేవ అనేటువంటి ల్యాబొరేటరీలో ఏం చెయ్యాలి? ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. మన జీవితమే ఒక ప్రయోగశాలగా కావాలి. నిరంతరం దీనిలో ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం చేస్తూనే ఉండాలి. ఇది ఆంతరిక ప్రయోగశాల, బయటకి కనిపించేది కాదు. మనం యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్గా కావాలి. ఆంతరికంగా ఏదో ఒకటి ప్రయోగం చేస్తూనే ఉండాలి. యాబ్సెంట్ మైండెడ్ సైంటిస్ట్ అంటే వారికసల ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఎందుకంటే ఆ సైంటిస్ట్ తను చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో ఎంతో బిజీగా ఉంటాడు. 14వది సేవ అనేది ఒక టానిక్ వంటిది. హెల్దీగా ఉండేటువంటి టానిక్ ఇది. ఇక్కడికి కూడా హాస్పిటల్కి చాలామంది రోగం నయమైపోయిన తర్వాత ఇప్పుడు మాకు టానిక్ ఇవ్వండి అని అడుగుతారు. ఏంటి అంటే బలం టానిక్ కావాలి అని అడుగుతారు. శరీరంలో ఏ ఇబ్బంది లేదు, కానీ టానిక్ ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే ఇంకా మేము కొంచెం బలహీనంగా ఉన్నామనిపిస్తుందండి అని అంటారు. ఒక మంచి పవర్ఫుల్ టానిక్ ఒకటి ఇవ్వండి అని అంటారు. ఎంత కాస్ట్లీ అయినా కానీ కొనుక్కుంటాం, కానీ టానిక్ రాసివ్వండి అని అంటారు. అందుకనే సేవ అనేది కూడా ఒక టానిక్ వంటిది, హెల్దీగా చేసేటువంటి టానిక్. 15వది సేవ అనేది ఒక అద్దం వంటిది. బాబాను ప్రత్యక్షం చేసేటువంటి ఒక దర్పణమిది. 16వది సేవ అనేది పరమాత్మ ప్రేమకు నిరూపణ. లేనట్లయితే భగవంతుడితో మీకు ఎంత ప్రేమ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఒకసారి అవ్యక్త బాబ్దాదా చెప్పారు, మీరు బాబాతోటి బాబా మీరంటే నాకు చాలా ప్రేమ అని అంటారు. 21 జనవరి 1969లో సాయంత్రం నడిచినటువంటి మురళి ఇది. దీనిలో బాబా ఇక ముందు యజ్ఞం ఎలా నడవాలి అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవరి యజ్ఞాన్ని చూసుకునేటువంటి వారు, సందేశీలు ఏం చేస్తారు, మురళీనెలా వినిపించాలి, ఈ దీదీ దాదీలు కూడా ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ్నుంచి మురళీలు ఎలా వెళ్తాయి, పోస్ట్ ఎలా వెళ్తుంది అని బాబా చెప్తూ ఒక వాక్యం వస్తుందేంటంటే, బ్రహ్మాబాబాకి ఏదంటే ఎక్కువ ఇష్టము? మమ్మాకు కూడా ఏదెక్కువ ఇష్టము అంటే సేవ అంటే ఇష్టం. అలాగే మీకు కూడా సేవ అంటే ఎక్కువ ఇష్టం ఉండాలి. లేనట్లయితే యజ్ఞప్రియులు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? మన్మోహిని దీదీ యజ్ఞాన్ని చూసుకుంటారు, కుమార్కా దాదీ సహాయకులుగా అవుతారు. దీదీ దాదీలే ఎవరెవరు సందేశీలుగా కావాలి అని నిర్ణయిస్తారు. వీరిద్దరే ఎవరు సందేశీగా కావాలి అని నిమిత్తం చేసేవారున్నారు. సేవా కేంద్రాలన్నింటినీ చక్కర్ కొట్టి చూస్తారు. ఒకవేళ ఎవరికైనా సమస్య ఉన్నట్లయితే వీరికే చెప్పండి. ఈ విధంగా ఆ మురళిలో బాబా డైరెక్షన్స్ ఇచ్చారు. సేవ అంటే పరమాత్మ ప్రేమకు ప్రమాణం వంటిది. చాలామంది నాకు బాబా అంటే చాలా ప్రేమ అని అంటారు, కానీ ఆ ప్రేమకు ప్రమాణమేంటి? బాబా పైన ప్రేమ అంటే బాబా ద్వారా రచించినటువంటి యజ్ఞంతో ప్రేమ ఉండాలి. అలాగే బ్రాహ్మణ ఆత్మల పట్ల కూడా ప్రేమ ఉండాలి. అలాగే ఈ యజ్ఞం యొక్క చాలా చిన్న పెద్ద సేవలన్నింటితో కూడా ప్రేమ ఉండాలి. 17వది ఈ సేవ అనేది మాయా ప్రూఫ్ యొక్క ఒక కవచం వంటిది. ఎవరైతే సేవలో ఉంటారో వారి దగ్గరికి మాయా రాదు. సేవ లేదనుకోండి, ఏం తినాలి, ఎక్కడ తిరగాలి, ఈ 2 విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి మాయ ఎక్కువగా అటాక్ చేస్తుంది. కానీ ఎవరైతే ఎలాంటి సేవైనా కానియండి, సేవలో నిమగ్నమై ఉన్నారనుకోండి, కొందరు కిచెన్లో సేవ చేయొచ్చు, కొందరు ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించే సేవ చేయొచ్చు, కొందరు జ్ఞాన మురళీలో వెన్నను తీసేటువంటి సేవ చేయొచ్చు, కొందరు స్వయం యొక్క స్థితిని శక్తివంతంగా చేసేటువంటి సేవలో నిమగ్నమై ఉండొచ్చు. ఇవన్నీ కూడా సేవలే కదా. ఆత్మలలో బలాన్ని నింపేటువంటి సేవ చేస్తూ ఉండొచ్చు. ఈ సేవలన్నీ కూడా మాయా ప్రూఫ్గా చేసేటువంటి ఒక కవచం వంటివి. 19వది గుణాల దానం చేసే సాధనం. సేవలోనే మనం గుణాలను దానం చేయటం జరుగుతుంది. మనసుతోటి శక్తుల దానం చేయాలి, వాచాతోటి జ్ఞానదానం చేయాలి, కర్మలతోటి గుణాల దానం చేయాలి. ఎప్పుడైతే మన సేవాక్షేత్రంలో ఉంటామో అప్పుడే మనలో ఉన్నటువంటి గుణాలు బహిర్గతమవుతాయి. వీరిలో చూడండి ఎంత సత్యతో ఉందో, ఎంత ఎక్యురేట్గా ఉన్నారో. ఇక్కడ ఉన్నటువంటి క్లెన్లీనెస్ చూస్తూనే వారు ఆకర్షితులవుతూ ఉంటారు. ఎందుకంటే వారింట్లో ఎప్పుడూ కూడా ఇటువంటి క్లెన్లీనెస్ని చూసుండకపోవచ్చు. సెంటర్స్లో కూడా అలాగే ఉంటుంది. రిట్రీట్ సెంటర్స్కి వచ్చినటువంటి వారు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత నీట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు.
మనసు యొక్క స్వచ్ఛత వేరు, కాని మొట్టమొదట చూసేది బాహ్యంగా ఉన్నటువంటి స్వచ్ఛత. అందుకనే సేవ అనేది గుణాలను దానం చేసేటువంటి ఒక సాధనం వంటివి. 19వది సేవ అనేది సమయాన్ని సఫలం చేసుకునేటువంటి ఒక టెక్నిక్, ఒక పద్ధతి. 20వది సేవ అనేది ఒక యుక్తి. సేవ అనేది స్వయాన్ని బిజీగా ఉంచుకునేటువంటి ఒక యుక్తి. ఇలా 2 విషయాలు మనం ఇప్పుడు చర్చించుకున్నాము. ఒకటేంటి అంటే సమయాన్ని సఫలం చేసుకునేటువంటి ఒక పద్ధతి, టెక్నిక్ ఆఫ్ యూటిలైజింగ్ టైమ్ ఇన్ వర్త్వైల్ మేనర్. 2వది స్వయాన్ని బిజీగా ఉంచుకోవటం, అంటే ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే భూత ప్రేతాలు పాడుబడ్డ ఇళ్లల్లోనే ఉంటాయి కదా. మరి ఎవరి మనసైతే అలా పాడుబడ్డదిగా అయిపోతుందో అక్కడ భూత ప్రేతాలు తప్పకుండా వస్తాయి. భూతప్రేతాలేమైనా మార్కెట్లో ఉంటాయే ఏంటి? ఏదో పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయి కదా. అలాంటి దయ్యాలు భూతాలున్నటువంటి పాడుబడ్డ బంగ్లాలో రాత్రిపూట వెళ్లారనుకోండి, వెళ్లడానికైతే వెళతారు, ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, హాంటెడ్ హౌస్గా మారిపోతుంది. స్వయాన్ని బిజీగా ఉంచుకునేటువంటి యుక్తి ఇది, సమయాన్ని సఫలం చేసుకునేటువంటి టెక్నిక్ ఇది. ఆఖరిది 21. సేవ అనేది విశ్వాత్మలకు జీవదానం వంటిది. అవ్యక్త బాప్దాదా మహావాక్యాలున్నాయి. మీరు చేసేటువంటి సేవ ద్వారా ఆత్మలందరికీ జీవదానం లభిస్తుంది అని. ఈ విధంగా సేవ యొక్క వటవృక్షం యొక్క 21 చాలా దట్టమైనటువంటి ఆకులు పూలతో ఉన్నటువంటి కొమ్మలున్నాయి. కావున సేవ యొక్క మహత్వాన్ని తగ్గించకండి, నిరంతరం సేవ చేస్తూ ఉండండి. ఎలాంటి సాధారణమైనటువంటి సేవ చేస్తున్నా కానీ స్థితి గొప్పగా ఉండాలి. యాటిట్యూడ్, వృత్తి, భావనలు మనం చేసేటువంటి సేవ పట్ల చాలా ఉన్నతంగా ఉండాలి. ఇది ఎవరి సేవ చేస్తున్నాను, ఎవరు నాకు ఈ సేవ చేయమని చెప్పారు? స్వయం భగవంతుడు. ఇది భాగ్యాన్ని తయారు చేసేటువంటి లాటరీ ఉంది అంటూ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. మొదటిది, ఇది భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి ఒక లాటరీ ఉంది. 2వది, మనోరంజనం కోసం భగవంతుడి ద్వారా లభించినటువంటి ఒక ఆట వస్తువు. 3వది, ఇది ప్రవహిస్తున్నటువంటి గంగ. ఇందులో మనం చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. 4వది, ఆదాయానికి ఆధారమిది. 5వది, చాలా శక్తినిచ్చేటువంటి మేవా, నట్స్ వంటివి. 6వది, ఇది ఒక ఔషధం వంటిది. 7వది, ఆశీర్వాదాల యొక్క బ్యాంక్. 8వది, ఇది విశ్వ కళ్యాణం చేసేటువంటి మంత్రం వంటిది. 9వది, ఇది సర్టిఫికెట్ని పొందేటువంటి ఎగ్జామ్ పేపర్ వంటిది. 10వది, ఈ విశ్వవిద్యాలయం యొక్క, గాడ్లీ యూనివర్సిటీ యొక్క 4 ముఖ్య సబ్జెక్ట్స్లలో ఆఖరి సబ్జెక్ట్ ఉంది. 11వది, సేవ అనేది ఒక గట్టి కోట వంటిది. 12వది, సేవ అనేది రెక్కల వంటివి, దీనితో మనం ఎగిరే కళలోకి వెళ్ళగలుగుతాం. 13వది, ఇది ఒక ప్రయోగశాల, దీనిలో మనం నిత్య నూతన ప్రయోగాలు చేస్తూ ఉండాలి. 14వది, ఇది ఆరోగ్యంగా ఉండేటువంటి టానిక్ వంటిది. 15వది, బాబాను ప్రత్యక్షం చేసేటువంటి అద్దం వంటిది. 16వది, పరమాత్మ ప్రేమ యొక్క ప్రత్యక్ష ప్రమాణమిది. 17వది, మాయా ప్రూఫ్ యొక్క కవచం వంటిది. 18వది, ఇది గుణదానానికి సాధనం వంటిది. 19వది, ఇది సమయాన్ని సఫలం చేసేటువంటి ఒక టెక్నిక్ వంటిది. 20, ఇది నిరంతరం బిజీగా ఉంచేటువంటి ఒక యుక్తి. లాస్ట్ది, విశ్వాత్మలకు జీవదానాన్నిస్తుంది. ఇటువంటి సేవల యొక్క వటవృక్షం ఇది. దీని కింద నిరంతరం ఉండాలి. అచ్చా, ఓం శాంతి.